హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవతి, కిరణ్ ఇద్దరు కూడా అలా గేటు దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. సీత పైనుంచి పిలుస్తూ ఉంటుంది. సాంబన్న ఏమైంది అని అడగటంతో ఇంకి పెళ్ళి సుప్పి సావుకు వచ్చినట్టు కిరణ్ బాబు రేవతి అమ్మగారిని పెళ్లి చేసుకుంటా అంటున్నారు. రిజిస్టర్ పెళ్ళి. కానీ మహాలక్ష్మి గారేమో కిరణ్ని బాబు గారిని లోపలికి రానివ్వద్దని ఆర్డర్ వేశారు మేడం అని చెప్పడంతో ఏం పర్వాలేదు, పంపించు, నేను చూసుకుంటా, నేను మాట్లాడతా అని చెప్పడంతో వెళ్ళండి అమ్మా వెళ్ళండి, ఇక సీతమ్మ రమ్మని చెప్పిందిగా అని అనటంతో వద్దు కిరణ్ వద్దు, మా వదిన ఒప్పుకోదు, గొడవ చేస్తుంది, ఇప్పుడేం గొడవలొద్దు, వెళ్ళిపో అని రేవతి చెప్తూ ఉంటుంది. వాళ్ళకి భయపడతావేంటి, సీత రమ్మంటుంది కదా, పద లోపలికి, భయపడకు అని చెప్పి ధైర్యంగా తీసుకువెళ్తూ ఉంటారు. మరి నీ జాబ్ సాంబన్న అని రేవతి అనటంతో సీతమ్మ ఉందిగా, సీన్లోకి సీతమ్మ ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పుడు ఏమీ అవ్వదు, సీతమ్మే చూసుకుంటుంది. నెక్స్ట్ సీన్ సీతమ్మ సీను. సిల్వర్ జూబ్లీయే, వెళ్ళండి అమ్మా వెళ్ళండి అని చెప్పి పంపిస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి లోపలికి వస్తూ ఉంటారు. గిరి, అర్చన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది అని అనటంతో తుఫాను వచ్చే ముందు ప్రశాంతతలా అనిపిస్తుంది నాకు అని అర్చన అంటుంది. బంగాళాఖాతంలో ఏమీ లేదని ఇక్కడ న్యూస్లో చెప్పారే, వెదర్ రిపోర్ట్లో అని గిరి అనటంతో అలా ఏమి ఉండదు, ఎప్పుడు సునామీలు వస్తాయో ఎప్పుడు భూకంపాలు వస్తాయో ఈ ఇంట్లో ఎవ్వరం చెప్పలేము అని చెప్తూ ఉంటుంది అర్చన. ఇక మహాలక్ష్మి, జన ఇద్దరు కూడా వచ్చి ఇంకా రేవతి ఇంటికి రాలేదా అని అడుగుతూ ఉంటారు. ఇంకా రాలేదు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా చెట్టా పట్టాలు వేసుకుని ఊరంతా బలాదూరు తిరగడం అవ్వలేదేమో, ఇంటికి రాని చెప్తాను అని చెప్పి చాలా కోపంగా ఉంటారు. ఇదే సునామీ అంటే అని అర్చన అంటుంది. ఇంతలో కిరణ్ని రేవతి తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది. కిరణ్ అయితే రేవతి చేయి గట్టిగా పట్టుకొని ఇద్దరు కలిసి లోపలికి వస్తూ ఉంటారు. ఇకప్పుడు జన కోపంతో అరుస్తూ ఉంటాడు. ఏంట్రా అలా చేయి పట్టుకొని ఇద్దరు చెట్టా పట్టాలేసుకొని లోపలికి వస్తున్నారు, ఎంత ధైర్యం ఉంటే ఇలా ఇంటికి వస్తారు, మొగుడు పెళ్ళాల్లాగా భార్య భర్తల్లాగా ఇలాగా చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారా అని కోపడుతూ ఉంటాడు. తిరిగితే తప్పే ఉంది, మేమిద్దరం కాబోయే భార్య భర్తలమే కానీ కిరణ్ చెప్తూ ఉంటాడు. మీ పెళ్లి చేస్తామని మేం చెప్పామా అని చెప్పి గిరి ప్రశ్నిస్తూ ఉంటాడు. అందరి ముందు అలాగ తిరుగుతూ మా పరువు తీస్తున్నారు అని చెప్పి జన, మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటారు. మా ఇద్దరికి పెళ్ళి కాబోతుంది, మేమిద్దరం మేజర్స్ అని చెప్తూ ఉంటాడు. మీ పెళ్ళి చేస్తామని మేము చెప్పలేదుగా అని ప్రశ్నించడంతో సీత చేస్తానని మాకు మాట ఇచ్చింది అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు. ఈ ఇంటికి పెద్ద సీత లేకపోతే మా అన్నయ్య మహావదిన అని చెప్పి గిరి ప్రశ్నిస్తూ ఉంటాడు. డిస్కషన్స్ ఏంటి, అసలు నిన్ను ఇంట్లోకి రానిచ్చింది ఎవరు అని చెప్పి మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక పైనుంచి రామ్, సీత ఇద్దరు కూడా కిందకి వస్తారు. సీత అంటుంది, నేనే వాళ్ళని ఇంటి లోపలికి రమ్మని చెప్పాను, నేనే వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను, పెళ్ళి ఫిక్స్ చేయడానికే రమ్మని చెప్పాను ఈ ఇంటి కోడలుగా అని చెప్తూ ఉంటుంది. ఈ ఇంటికి పెద్ద నువ్వా లేకపోతే మేమా? పెద్దరికం నీకు నువ్వుగా తీసేసుకున్నావా? నీకు ఆ హక్కు ఎక్కడిది, వాళ్ళ పెళ్లి చేసే హక్కు అని చెప్పి జన, గిరి ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రేమించుకున్నారు, అందుకనే పెళ్లి చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను, ఈ ఇంటి కోడలుగా నేను వాళ్ళిద్దరి పెళ్ళి చేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఇంటికి పెద్ద నువ్వు కాదు, నీకు ఆ హక్కు లేదు అని చెప్పడంతో రామ్ అంటాడు, పిన్ని వాళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళ పెళ్ళి చేస్తామని మనం మాట ఇచ్చాం కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. రామ్ నీకేం తెలియదు, నువ్వేం మాట్లాడకు అని చెప్పి అనటంతో జన అంటాడు, నాకు వాళ్ళిద్దరి పెళ్లి చేయటం అస్సలు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు రామ్ అంటాడు, అదేంటి నాన్న, వాళ్ళు ప్రేమించుకున్నారు, మేజర్స్ చెయ్యటం మన హక్కు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు మళ్ళీ మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది, రామ్ నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా, సీత కంటే బుద్ధి లేదు, నీకు కూడా లేదా అని చెప్పి అనటంతో ఇక రామ్ కొంచెం ఫీల్ అయి సైలెంట్గా ఉండిపోతాడు. ఈ ఇంట్లో ప్రేమ పెళ్ళిళ్ళు ఎప్పుడు జరగలేదు, ఇక మీదట జరగవు కూడా, వాళ్ళ పెళ్ళి చేయటం మాకు అస్సలు ఇష్టం లేదు అని అర్చన చెప్తూ ఉంటుంది. ఈ ఇంట్లో మొదలయ్యిందే ఈ ఇల్లు ప్రేమ వివాహంతో అని చెప్తూ ఉంటుంది. జనార్దన్ మామయ్య, సుమతి అత్తమ్మ ఇద్దరు ప్రేమించి కదా పెళ్లి చేసుకుంది, నేను మామ ఇద్దరం
పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయినా సరే ఇప్పుడు ప్రేమగానే లవర్స్లానే ఉంటున్నాం కదా, మీ మధ్యన ప్రేమ లేదా అని చెప్పి అందరికీ అలా ప్రశ్నిస్తూ ఉంటుంది. అది వేరు, ఇది వేరు. తనకి ఏమి హక్కు ఉందని, ఏ నాగరికత ఉందని పెళ్ళికి ఒప్పుకుంటాం మేము అని చెప్పి జన అడుగుతూ ఉంటాడు. ఇంకా ఏం కావాలి, అప్పుడు జాబ్ చేశాడు, ఇప్పుడు డబ్బులు సంపాదించి వచ్చాడు, ఇంకా ఏం కావాలి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. తను అనాథ, తన ఏ కులమో ఏంటో ఏమీ తెలియదు, అలాంటప్పుడు ఎలా పెళ్ళికి ఒప్పుకుంటాం అని చెప్పి నిలదీస్తూ ఉంటారు అందరూ కలిసి. ఇక సీత అంటుంది, తను అందరికంటే గౌరవాన్ని సంపాదించుకున్నాడు, డబ్బు సంపాదించాడు, అంతకు మించిన ఆస్తి ఏమీ లేదు, తన కాళ్ళ మీద తను నిలబడుతున్నాడు, చాలామందికి ఉపాధినిస్తున్నాడు, ఇంకా ఏం కావాలని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. మాకు ఇష్టం లేదు, తన పెళ్ళి మా ఆడపడుచుతో చేయటం మాకు ఇష్టం లేదు అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు సీత అక్కడికెళ్ళి క్యాలెండర్ చూసి వచ్చి మరి రేపు మంచి రోజు, రేపు వీళ్ళకి నిశ్చితార్థం నేను చేస్తాను అని అనటంతో రేవతి అంటుంది, అన్నయ్య మీరే జరిపించాలి, మీరు వదిన కలిసి నా నిశ్చితార్థం జరిపించాలి, లేకపోతే నాకు ఈ నిశ్చితార్థమే వద్దు సీత అని చెప్తూ ఉంటుంది. సరే రేవతి పిన్ని, నీ ఇష్ట ప్రకారమే మీ అన్నయ్య వదినలతోనే నేను నిశ్చితాంబులాలు పుచ్చుకునేలా నేను చేస్తాను అని అనటంతో, మేము నిశ్చితార్థం జరిపిస్తామని నీతో చెప్పామా అని మహా ప్రశ్నిస్తూ ఉంటుంది. రేపు మీ చేతుల మీదుగానే నేను ఈ నిశ్చితార్థం జరిపిస్తాను అత్తయ్య, చూస్తూ ఉండండి అని సవాల్ విసురుతూ ఉంటుంది. కలలు గంటూ ఉండు, అలాగే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వన్నదానికి డూడు బసవన్నలాగా తల ఊపుతామని అనుకుంటున్నావా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. చూస్తారు కదా, మీ చేతుల మీదుగానే రేపు జరిపిస్తాను అని మాట ఇస్తుంది. ఇక అప్పుడు కిరణ్ సరే నేను రేపు వస్తాను అని వెళ్ళిపోతాడు. ఇక తర్వాత రేవతి అంటుంది, అదేంటి సీత ఎలా జరిపిస్తావో, రామ్ కూడా ఇప్పుడు మన మాట వినట్లేదు, మన సైడ్ మాట్లాడట్లేదు, ఇప్పుడు వాళ్ళ పిన్ని మాటే వింటాడు, రామ్ మన మాట అస్సలు వినడు అని అనటంతో సీత అంటుంది, మామ రేపు ఏం చేస్తాడో నువ్వు చూస్తూ ఉండు కానీ పిన్ని, నా మాట వింటాడు, నేనే ధైర్యాన్ని నూరిపోస్తాను అని చెప్తుంది. ఇక రామ్ గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి మామ అలాగ సైలెంట్గా వచ్చేసావేంటి, ఏమీ మాట్లాడకుండా, నువ్వు మీ పిన్ని మాటే వింటావా, మనము మాట ఇచ్చాము వాళ్ళ పెళ్ళి జరిపిస్తామని, కానీ నువ్వు అలా వచ్చేసావు, సైలెంట్గా ఉండిపోయావు అని చెప్పి కోపడుతూ ఉంటుంది. ఏం చేయను, పెద్దవాళ్ళు మీరు మాట్లాడుకుంటున్నారు కదా, నన్ను మాట్లాడొద్దని పిన్ని చెప్పింది కదా అని అనటంతో, అంటే నేను మాట్లాడలేదా, నేనేమైనా వాళ్ళకంటే పెద్దదాన్నా, అంటే నేను గెయ్యాలని నోరేసుకొని పడిపోతాను, నువ్వు మాత్రం సైలెంట్గా ఉంటావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అలా కాదు సీత అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో సుమతి వస్తుంది. అలా అడుగు సీత, బాగా అడుగుతున్నావు, ఎందుకు రామ్ అలా మాట్లాడకుండా వచ్చేసావు అని చెప్పి టీచర్ అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు రామ్ చాలా భయపడుతూ ఉంటాడు. పిన్ని మాట్లాడొద్దంది కదా అని అనటంతో, అలా ఉండకు రామ్, మీ పిన్ని మాటే అస్తమాను వినొద్దు, నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వే అన్నీ చెయ్యాలి అని చెప్పడంతో, అలా ధైర్యం చెప్పండి, మా అత్తమ్మ ఉండి ఉంటే వాళ్ళ అబ్బాయికి ఎలా ధైర్యం చెప్పేదో మీరు అలాగే చెప్పండి టీచర్ అని అనటంతో, ఇక అప్పుడు టీచర్ రామ్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కోదండ రాముడిలాగా కూడా మారాలి రామ్, అన్నీ నువ్వే చెయ్యాలి, ధైర్యంగా నిజాయితీగా ఉండాలి, వాళ్ళకి నువ్వు మాట ఇచ్చావు పెళ్లి చేస్తానని, కానీ ఇప్పుడు మీ పిన్ని మాట విని అలా వెనక్కి వెళ్ళొద్దు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. నువ్వు రాముడిలాగా ధైర్యంగా ఉండటం నేర్చుకో అని చెప్తూ ఉంటుంది. ఒక పక్కన సీత, ఒక పక్కన రామ్కి ఇక్కడ టీచర్ ఇద్దరూ కలిసి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు రామ్కి చాలా ధైర్యం వస్తుంది. వెళ్ళు మామ వెళ్ళు, మీ పిన్నితో చెప్పు, రేపు నిశ్చయ తాంబూలాలు మీ చేతుల మీదుగా జరగాలి అని వాళ్ళకి తెగేసి చెప్పు అని అనటంతో రామ్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మికి తన మాటని ధైర్యంగా చెప్తాడా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.